తగ్గిందా నాన్న? బాగానే ఉంది. అయినా ఎందుకొచ్చా? ఈ టైంకి ఈ టాబ్లెట్ ఇవ్వమని డాక్టర్ చెప్పారు నాన్న. ఇంక రెస్ట్ తీసుకోండి నాన్న. మీకేమైనా అవసరం ఉంటే పిలవండి, నేను మెలకుగానే ఉంటాను. నాకే అవసరం ఉండదు. నా కోసం నువ్వు మేల్కొని ఉండాల్సిన అవసరం ఉండదు. నువ్వు వెళ్ళి పడుకో. అమ్మా, అమ్మ రూపా, నేనొచ్చేసాను. అమ్మా, సెక్యూరిటీని నీకోసమని బయటికి పంపించాను. వాళ్ళొచ్చేలోపు నువ్వు నాన్నని చూసి వెళ్ళిపోవాలి. నేను పవర్ ఆఫ్ చేస్తాను, నువ్వు ఇంట్లోకి వచ్చేయమ్మా. సరే అమ్మా. బాబు, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే మేడం. ఇప్పుడు పవర్ పోయిందండి మమ్మీ. ఏమో మరి. ఈ టైంలో జీవన్ ఫోన్ చేస్తున్నాడేంటి మమ్మీ? ఏంటో కనుక్కో. హలో జీవన్. దీపక్, హలో దీపక్. హలో 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 జీవన్. హలో దీపక్, ప్రచారం ఎలా సాగుతోంది? సూపర్ జీవన్. మీ మామయ్య పడిపోవడం మీకు చాలా కలిసొచ్చింది దీపక్. అవును, నువ్విచ్చిన విరూపాక్ష ఎలా ఉందేంటి? అంటే ఈ టైంలో మావయ్యని చూడ్డానికి వచ్చింది. కరెంటు కూడా రూపే ప్లాన్ చేసి తీసేసి ఉంటుంది. నువ్వు తొందరగా వెళ్ళి నాన్నని చూసేసి రామ్మా. నేను ఇక్కడే ఉంటాను, ఎవరు రాకుండా చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రామ్మా. అలాగే. మమ్మీ 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 మమ్మీ, మావయ్య మావయ్య. మమ్మీ మమ్మీ. సూర్య, సూర్య, ఇదంతా నీ చేయలేదు సూర్య. ఎవరో ముసుగులో వచ్చి విజయాంబికని పొడి చేసి వెళ్ళిపోయాడు. చంద్ర, అంబులెన్స్ కాల్ చేయి. అలాగే అన్నయ్య. హలో అంబులెన్స్. ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఒక్క మాట మాకు చెప్పున్నా నామినేషన్ వెనక్కి తీసుకునే వాళ్ళం కదా అత్తయ్య. అన్యాయంగా మా మమ్మీని చంపేయాలని చూసావు. మా మమ్మీని చంపాలని చూసినా ఈవిడ మాత్రం క్షమించకండి మావయ్య.
సూర్య నిజంగా నాకే పాపం తెలియదు సూర్య. నీకే పాపం తెలియపోతే ఈ టైంలో నీకు ఇక్కడే పని. చెప్పు. అయినా నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ మా అక్క ఏ పాపం చేసిందని ఇంత ఘాతకానికి దిగజారావు. ఎమ్మెల్యే పదవి కావాలంటే నీ మొహాన్ని కొట్టేవాడిని కదా. ఒక మనిషి మీద నువ్వు గెలవలేమని తెలిస్తే ఇలా ప్రాణాలు తీసేస్తావా? సూర్య నువ్వెన్నన్నా నేనే తప్పు చేయలేదు. మమ్మీ మమ్మీ నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయావని తెలిసి నేను చూసి వెళ్దామని వచ్చాను. అంతలోనే ఇలా జరిగింది. విజయాంబికని వేరే వాడు పడవటం నేను చూశాను. వాడిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించాను. చాలా పో. దొరికిపోయిన తర్వాత ఎవరైనా ఇలాంటి కబుర్లే చెప్తారు. ఎస్ఐ గారు ఇవి అరెస్ట్ చేయండి. అమ్మా సూర్య